ఇప్పుడు ఈ దాడి సంఘటన తర్వాత ఈ ఫైర్ నిప్పు పెట్టడం ఈ సంఘటనలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ 100% ఇవాళ పోలీసు భారతదేశ వ్యాప్తంగా మీరు అన్నట్టు ప్రతి కదలిక కూడా రికార్డ్ అవుతుందండి. అవును. నిన్నగాక మొన్న విశాఖపట్నంలో ఒరిస్సాలో ఉన్న దొంగల్ని సీసీ కెమెరాలు ముఖ కవళికలను పట్టుకుని అరెస్ట్ చేసి అవును రోబో పట్టేసి ఇవాళ అంత టెక్నాలజీ భారతదేశంలో ఉంది. ఇవాళ ఇబ్రహీంపట్నం జోగి రమేష్ అనే అతని ఇంటి మీదకి దాడి చేసిన వాళ్ళు ఎవరు అనేది ప్రతి రికార్డ్ అవుతుంది. అవును. అట్లాగే అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసింది పర్యవసనాలు మొత్తం పిన్ టు పిన్ మినిట్ టు మినిట్ రికార్డ్ అయ్యి ఉంటుంది. ఇవాళ పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తిగా సమగ్రంగా చేసి మనం దోషులను పెట్టండి, మనం దాన్ని ఏమి వాళ్ళనేమి వదిలిపెట్టండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే చేయండి అని మనం అంటలా. నిజంగా అటువంటి అసాంఘికమైన పెట్రోల్ బాంబులు అనే హింసాత్మకమైన ఘటనలకు పాల్పడితే తప్పకుండా ఏ పార్టీ వాడైనా మీరు యాక్షన్ తీసుకోవాలి. దీని మీద నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతాం.